కొట్టమ్మా దయచేసి. ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలంటే ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను, అంత బాధ ఉంది నాకే. వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది, ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే చెప్పిన కాను కట్టేస్తారు అంటారు, పోలీసు సంధించి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను తీయమంటావా? అది రోడ్డు మీకమంటావా? వాళ్ళ స్తంభం ఏడుంది? అయినా నేను లీగల్గా పోతా, మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైర్ గాడి మీద వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించాడు మమ్మల్ని. మేమేమనలేదు, పోతానే పోతాం, ఇది కూడా కొడతానే పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా, ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. నేను ఇప్పుడు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు రోజులు కాదు, బాధ. మా బాబుని ఇప్పుడు నేను తింటే ఏం చేస్తుంది? అది తల తెంచుకుంటుంది. మీరెంత ఏమంటారు? ఎంత దుర్మార్గం నాకు కొడుకున్నారు ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించుకో తెలుసుకోలే. ఎవరన్నా ఏమనండి క్షమించండి, నా బాధ వెళ్ళగలుగుతుంది. మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు, నా భార్య బాగా బతుకుతుంది. పంట కూతురు కూడా తెలియదు. నేను వదిలేమో కార్లు ఇంకా పెట్టి